మనలో చాలామంది పాడ్కాస్ట్ అనే వర్డ్ వినే ఉంటారు, చాలామంది వినని వాళ్ళు కూడా ఉంటారు. ఇండియాలో ఇదంతా ఫేమస్ ఏం కాదు. మన ఇండియాలో ఏంటంటే యూట్యూబ్ ఎక్కువ ఫేమస్. సో మరి ఈ పాడ్కాస్ట్ ఏంటి, దీనివల్ల లాభం ఏంటి అనేది తెలుసుకోవడానికి ఈ వీడియో మొత్తం ఎండింగ్ వరకు చూడండి. సో ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్స్. పాడ్కాస్ట్ అనేది ఫారెన్లోనే కాకుండా ఇండియాలో కూడా మనకు ఈ వర్డ్ వినిపిస్తుంటుంది. ఎక్కువగా ఎప్పుడు అంటే మనకు ప్రధానమంత్రికి సంబంధించి మన్ కీ బాత్ అనేది మీరు రేడియోలో వినొచ్చు. అయితే యూట్యూబ్కి దీనికి తేడా ఏంటి అంటే యూట్యూబ్లో మనకు వీడియో కనిపిస్తుంది ప్లస్ ఆడియో వినిపిస్తుంది. పాడ్కాస్ట్ అనేది ఏంటి అంటే ఓన్లీ ఆడియో కోసం. సో చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీస్, చాలా పెద్ద పెద్ద ఫేమస్ పర్సనాలిటీస్ ఏం చేస్తారంటే వాళ్ళకి సంబంధించి ఆడియోని పాడ్కాస్ట్ చేస్తూ ఉంటారు. సో దాన్ని సిరీస్ వైజ్గా కూడా పాడ్కాస్ట్ చేసేసుకుంటూ ఉంటారు. ఇందులో మనకు సందీప్ మహేశ్వరి అని మోటివేషనల్ స్పీకర్ ఒక ఆయన ఉంటాడు. సో ఇతనికి సంబంధించి చాలామంది వింటూ ఉంటారు పాడ్కాస్ట్ చేసినప్పుడు. ఈయననే కాదు, మీరు ఒకవేళ మంచి కామెడీ చేయగలరు, లేకపోతే మీరు చాలా బాగా మాట్లాడగలరు అంటే మీరు కూడా పాడ్కాస్ట్ చేయొచ్చు. సో ఇలాంటి పెద్ద పెద్ద ఫేమస్ పర్సనాలిటీస్ ఏం చేస్తుంటారంటే వాళ్ళకి సంబంధించి పాడ్కాస్టింగ్ చేసేసి కొన్ని సైట్స్లలో అప్లోడ్ చేస్తూ ఉంటారు. సో సైట్స్ నేను చెప్తాను. సో దాంట్లో సిరీస్ వైజ్గా అప్లోడ్ చేస్తూ ఉంటారు అన్నట్టు. సో చాలామంది ఫ్రీగా ఇస్తారు. కొన్ని సిరీస్ ఇచ్చిన తర్వాత దాన్ని అంటే వాళ్ళకి నచ్చిన తర్వాత వాళ్ళు పే చేసి కూడా చాలామంది ఇటువంటివి వింటూ ఉంటారు. అంటే కనబడదు, ఓన్లీ వింటూ ఉంటారు. సో కుకింగ్ విత్ మామ్స్ అనే ఒక పాడ్కాస్టింగ్ ఉంటుంది. దానిలోకి వెళ్ళేసి మనం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అంటే నేను చెప్పేది ఒక పేరు మాత్రమే, ఇటువంటి చాలా పాడ్కాస్టింగ్స్ ఉంటాయి. సో దానిలోకి వెళ్ళేసి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత మనకి ఏంటంటే మన మొబైల్లో మెమరీ కార్డులో ఈ పాడ్కాస్టింగ్ అనేది డౌన్లోడ్ అయిపోద్ది. ఎప్పుడు డౌన్లోడ్ అవుద్ది? వాళ్ళు కొత్తగా ఏదైనా పాడ్కాస్టింగ్ పెట్టినప్పుడు. ఓకే, సో ఇటువంటివి చాలానే ఉంటాయి. చాలామంది ఎక్కువగా దీన్ని ఐట్యూన్స్ ఉంటాయి చూసారా, ఐట్యూన్స్లలో డౌన్లోడ్ చేసుకుని వింటూ ఉంటారు. అవి క్లాసెస్ అయినా కానివ్వండి, మోటివేషనల్ స్పీచెస్ అయినా కానివ్వండి, జోక్స్ అయినా కానివ్వండి. ఇది చాలా ఫేమస్. మన ఇండియాలో అంతా దీన్ని యూజ్ చేయరు, కాకపోతే వేరే కంట్రీస్లలో, ఫారెన్ కంట్రీస్లలో మాత్రం దీన్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. సో ఈ పాడ్కాస్ట్ని సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళ దాంట్లో ఇది డౌన్లోడ్ అయిపోతుందని చెప్పాను కదా. సో దీన్ని ఎంతమంది చూసారు, ఎంతమంది విన్నారనే దానికి సంబంధించి యూట్యూబ్లో అయితే ఎలాగైతే స్టాట్స్ కనిపిస్తాయో దీనిలో కూడా అలాగే స్టాట్స్ కనిపిస్తూ ఉంటాయి. మనం యూట్యూబ్లో కూడా పాడ్కాస్ట్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే ఒక స్లైడ్ చేసేసి మనం కనిపించకుండా ఓన్లీ మన వాయిస్ ఇచ్చేసి చాలా మంది చూస్తూ ఉంటారు కదా. కాకపోతే టెక్నికల్గా దీన్ని పాడ్కాస్ట్ అన్నారు. టెక్నికల్గా మనం పాడ్కాస్ట్ అనాలి అంటే దానికి సంబంధించి వేరే సైట్స్ ఉన్నాయి, దానిలో ఓన్లీ వాయిస్ మాత్రమే వినిపిస్తాయి అన్నట్టు. యూట్యూబ్లో అయితే మనకు వీడియో కూడా కనిపిస్తుంది కదా, ఓన్లీ వాయిస్ మాత్రం వినిపిస్తే దాన్ని ఏమంటాం అంటే పాడ్కాస్ట్ అంటాం. దాంట్లో కూడా మనకు నేను ఇంతకుముందు చెప్పినట్టు దానికి సంబంధించి స్టాట్స్, వ్యూస్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో మనం పాడ్కాస్ట్ అనేది ఒక్క టేక్లో చేయాల్సిన అవసరం లేదు, చాలా టేక్స్ తీసేసుకొని చేసుకోవచ్చు. తర్వాత దాన్ని మనం ఎడిట్ చేసుకోవచ్చు. చాలామంది ఏంటంటే సింగిల్ టేక్లోనే చేయాలి అని అనుకుంటూ ఉంటారు. అయితే ఈ పాడ్కాస్ట్ చేయడానికి మీకు చాలా సాఫ్ట్వేర్ దొరుకుతూ ఉంటాయి, మ్యాక్ కూడా దొరుకుతూ ఉంటాయి, మన పీసీకి కూడా దొరుకుతూ ఉంటాయి. చాలా ఆడియో రికార్డింగ్ సంబంధించిన సాఫ్ట్వేర్ దొరుకుతాయి. దాన్ని మనం డౌన్లోడ్ చేసుకొని మంచి మైక్రోఫోన్ పెట్టేసి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా దాన్ని మనం రికార్డ్ చేసేసి కొన్ని సైట్స్ చెప్తానైనా సైట్స్లలో అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఇలా పాడ్కాస్ట్ చేస్తూ చాలామంది చాలా ఎక్కువగా డబ్బులు సంపాదిస్తున్నారు. ఎలాగైతే యూట్యూబ్లో సంపాదిస్తారో అలాగే దీన్ని చేస్తూ కూడా సంపాదిస్తుంటారు. దీనికోసం మనకు soundcloud.com, podbean.com, lipsync.com ఇటువంటి సైట్స్ ఉంటాయి. దానిలోకి వెళ్ళేసి మీకు సంబంధించిన ఆడియో ఏదైతే ఉంటుందో దానిలో అప్లోడ్ చేస్తే మీ టాలెంట్ ప్రకారం, అంటే మీ వాయిస్ అనేది బాగుండి, మీరు చెప్పే టాపిక్ అనేది బాగుండి, లేకపోతే మీరు ఒక ఫేమస్ పర్సనాలిటీ, ఫేమస్ సెలబ్రిటీ అయితే చాలామంది దీనికి వింటూ ఉంటారు. దీనికి సంబంధించి మీకు అర్నింగ్స్ కూడా వస్తూ ఉంటాయి. దీనిలో కూడా మనకి ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు తర్వాత వచ్చేసి మనం దీనిలో పెయిడ్ కంటెంట్ పెట్టవచ్చు, సిరీస్ వైజ్గా పెట్టేసి. ఓకే, సో ఫ్రెండ్స్, మరి మీకు ఈ వీడియోలో అర్థమైపోయింది కదా ఈ పాడ్కాస్టింగ్ అంటే ఏంటి అనేది. మరి దీనికి సంబంధించిన ఈ సైట్ చెప్పిన లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ మీ దగ్గర మంచి టాలెంట్ ఉండి, మంచి వాయిస్ ఉండి, మీరు బాగా మాట్లాడగలరు అనుకుంటే ఈ సైట్లోకి వెళ్ళేసి ట్రై చేయొచ్చు. సో ఫ్రెండ్, మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూట్స్.